ఇక అన్నిటికంటే చాలా బాధ కలిగించింది ఏంటంటే క్లైమాక్స్ వరస్ట్ క్లైమాక్స్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అంత పెద్ద మిలినియర్‌ని అలా చంపేస్తే అది హ్యాపీ ఎండింగ్ లాగా చూపిస్తాడు. అదేదో అర్థం కాని విషయం అది. అసలది మోస్ట్ అన్‌బిలీవబుల్ అండ్ అసలు అన్‌న్యాచురల్. ఇక్కడ మనం రాసి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఇంటికెళ్ళే ప్రేక్షకుడిని మనసు కలత చెందకుండా తృప్తితో హాయిగా పంపించడం అన్నది డైరెక్టర్‌కి తెలియాలి. నువ్వు ఎంతైనా హింస చూపించు, ఏదైనా చెయి సినిమాలో. ఫైనల్‌గా ఇంటికెళ్ళేటప్పుడు ఒక కంప్లీట్‌నెస్ రావాలి ప్రేక్షకుడికి. ఒక సాటిస్ఫాక్షన్ రావాలి. అలా లేకుండా ఏదో నేను ఇలా తీసా, అలా తీసా, క్లాసిక్‌గా తీసా, హీరో, హీరోయిన్ టచ్ చేయకుండా తీసా, ఇవన్నీ గొప్పవే. కానీ ఆ మెయిన్ సాటిస్ఫాక్షన్ మిస్ అయితే మాత్రం వాళ్ళు ఎప్పటికీ స్టార్ డైరెక్టర్స్ అవ్వలేరు. అందుకనేమో పాపం ఎంత టాలెంట్ ఉన్నా కూడా శేఖర్ కమల ఆ ఉన్న స్థాయిలోనే ఉండిపోయాడు ఆయన. నిజంగా ఇందులో చూడండి, హీరోకి హీరోయిన్‌కి రిలేషనే ఉండదు అసల. అసల టచ్ కూడా చేయరు అసలు. పెద్ద ఇంక రొమాన్స్ లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు సినిమాలో. అంత డిగ్నిఫైడ్‌గా, అంత కన్విన్సింగ్‌గా తీయగలిగాడు డైరెక్టర్. అలాంటి టాలెంట్ ఉన్నవాడు కూడా చాలా మెయిన్ పాయింట్స్ మిస్ అయిపోయాడు. ఎక్కడైతే సినిమాని గొప్ప స్థాయికి తీసుకెళ్ళొచ్చో అవేవి కూడా మిస్ అయిపోయాడు అనలేం. తెలీదు ఆయనకి చెప్పాలంటే. ఇప్పుడు పూర్వం మనకి కృష్ణారెడ్డి, ఈవి సత్యనారాయణ వీళ్ళు ఉండేవారు. చాలా గొప్ప డైరెక్టర్లు. కానీ వాళ్ళిద్దరికీ ఎప్పుడు పెద్ద హీరోలని ఎలా డీల్ చేయాలి అన్నది సరిగ్గా తెలిసేది కాదు. అప్పట్లో చాలా అందరూ అనుకునేవారన్నమాట. అలాగే శేఖర్ కమ్ములు కూడా ఏదో నేను పాత్రలు తీస్తాను, నేచురల్‌గా తీస్తాను, ఇదంతా ఓకే గానీ, ఒక స్టార్ హీరోని పెట్టుకున్నప్పుడు దాని తాలూకు ఆ ప్లస్‌ని సినిమాల్లోకి తీసుకోవాలి. నేచురల్ వేలోనే తీసుకోవాల్సింది. ఇప్పుడు కత్తులు పెట్టి నరకక్కర్లా. నేచురల్ వేలోనే ఇంకా పవర్‌ఫుల్‌గా తీసుకోవాలి. ఇప్పుడు ఆ గేట్ దగ్గర దిక్కుమాలినోడిలాగా నాగార్జున చచ్చిపోవడం అన్నది తప్పు కాదు. ఓకే. దానివల్ల హీరోయిజం ఏం తగ్గిపోదు గానీ, ఒక అసమర్థుడిలా చూపించి చంపేసి అది రాంగ్ సినిమాలో.